నమస్తే. మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. మీనాక్షి నటరాజన్ ఇష్యూ దేశాన్ని ముఖ్యంగా తెలంగాణను కుదిపేస్తున్నది. భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఒక ఎలిగేషన్ని కాంగ్రెస్ ముందు పెట్టింది. తెలంగాణ నాయకులు ఇచ్చిన సమాచారంతో మేము ఎలక్షన్ కమిషన్కి, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కి మేము సమాచారం ఇచ్చాం. ఆమె మీద తెలంగాణలో కేసు ఉందన్న సమాచారం మాకిచ్చింది తెలంగాణ కాంగ్రెస్ లీడర్లే అని మధ్యప్రదేశ్ మంత్రి, ఆ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఒకరు మీడియా ముందు ప్రస్తావించిండు, మీడియా ముందు చెప్పిండు. దీంతో ఒక్కసారిగా దుమారం రేగింది. దాని తర్వాత ఇప్పుడు ఒక చర్చ బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డిని కావాలని రేవంత్ రెడ్డి పైన కుట్ర చేస్తున్నారు, ఆయనని బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇది రేవంత్ రెడ్డి మీద జరుగుతున్న భయంకరమైన కుట్ర అని ఇంకొక లైన్ తీసుకొచ్చింది తెలంగాణ కాంగ్రెస్. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త వచ్చింది. సో ఆ వార్త మనకు చదివినప్పుడు మనకు చాలా క్లియర్గా ఏమనిపిస్తుంది అంటే, నేను ఉదయం కూడా దాని గురించి డిస్కస్ చేసిన, ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి అండ్ టీం ఆ వార్త రాయించినట్టు చాలా స్పష్టంగా అనిపించింది. మరి ఏం జరుగుతున్నది ఇంతకీ? సో ఇప్పుడు ఈ సందర్భంలో ఆ వార్త ఈ సందర్భంలోనే ఆ వార్త రావడంతో సంథింగ్ ఏదో జరుగుతున్నది అనే ఒక చర్చ అయితే చాలా బలంగా జరుగుతున్నది. ఎందుకు అంటే ఒకసారి మీరు ఆ వార్తను మీరు గమనించవచ్చు. అంటే దీన్ని మనం ఎందుకు లింక్ చేస్తున్నామంటే, రేవంత్ పైన బీజేపీ మైండ్ గేమ్, తెలంగాణలో పాగా వేసేందుకు వ్యూహాలు, అపోహలు సృష్టించడానికి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం తెరపైకి. గతంలో కూడా రేవంత్ ఆర్ఎస్ఎస్ఏ అంటూ ప్రచారం చేసిన కమలం పార్టీ నేతలు, అన్ని విషయాలు అధిష్టానానికి చెబుతున్న రేవంత్ రెడ్డి అని ఆంధ్రజ్యోతిలో ఈ వార్త వచ్చింది. జనరల్గా మీరు రేవంత్ రెడ్డిని ఎప్పుడు రాధాకృష్ణ కాపాడుతూ ఉంటాడు. కాంగ్రెస్కి, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్కి కంటే కూడా రేవంత్ రెడ్డికి అనుకూలమైన వార్తలే ఇందులో వస్తుంటాయి. మంత్రులని టార్గెట్ చేస్తూ ఇందులో వార్తలు వస్తుంటాయి. రేవంత్కి అనుకూలంగా ఇందులో వార్తలు వస్తుంటాయి. కాంగ్రెస్కి అనుకూలంగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేలాగా వార్తలు రాకుండా రేవంత్ని కాపాడడానికి ఇందులో వార్తలు వస్తుంటాయి. మీరు చాలా సందర్భాల్లో గమనించవచ్చు. సో ఒక్కొక్క మంత్రిని కార్నర్ చేసుకుంటూ ఈ పేపర్లు చాలా వార్తలు రాసింది. అయితే అది పక్కన పెడితే, ఇప్పుడు ఈ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ, మధ్యప్రదేశ్ మంత్రి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన సమాచారంతో మేము కంప్లైంట్ చేస్తే ఆమె నామినేషన్ తిరస్కరించారు అని చెప్పడం, ఆ చెప్పిన వెంటనే ఈ వార్త ఇందులో రావడం, అసలు ఏం జరుగుతున్నది తెలంగాణ కాంగ్రెస్లో? ఒక పదవి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడానికి కారణమైందా? ఏం పదవి అంటే అది తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి సరిగ్గా ఒక 7-8 నెలల క్రితం అనుకుంటా, సరిగ్గా ఆ మంత్ నాకు ఐడియా లేదు, ఇక్కడి నుంచి ఒక జాబితా హైకమాండ్కి వెళ్ళింది. ఫలానా వాళ్ళు ఈ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి అర్హులు, వీళ్ళని నియమించండి అని అధిష్టానానికి ఒక జాబితా పోయింది. ఆ జాబితాలో ఒక పేరున్నది, ఆ పేరే ఫహీం ఖురేషి. హూ ఈజ్ ఫహీం ఖురేషి అంటే అందరికీ తెలుసు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళైతే సగం మందికి పైన తిట్టుకుంటారు. ఎవరు వీళ్ళంతా, ఎందుకు వచ్చిర్రు, ఈ ముఖ్యమంత్రి చుట్టూ ఎందుకు చేరిర్రు, అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకున్నాడు అనే విమర్శలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. విమర్శలే కాదు, ఇది వాస్తవాలు కూడా. వీళ్ళు ఫక్తు చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం. వీళ్ళకి తెలంగాణ సోయి కానీ, లేకపోతే ప్రజల పట్ల కన్సర్న్ కానీ, తెలంగాణ అభివృద్ధి మీద కానీ, పేద ప్రజల మీద కానీ వీళ్ళకి ఎలాంటి కన్సర్న్ లేదు. వీళ్ళు కేవలం ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, రాజకీయాల్లోకి వచ్చింది కేవలం సంపాదన కోసమే. సో ఇప్పుడు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ఈ ఫహీం ఖురేషి పేరును ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ జాబితాలో పంపించిండు. ఎప్పుడైతే ఆ లిస్టు హైకమాండ్కి వెళ్ళిందో, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ అండ్ మహేష్ కుమార్ గౌడ్ నిమిత్త మాత్రుడే, కానీ మీనాక్షి నటరాజనే మెయిన్ రోల్. మీనాక్షి నటరాజన్ అసలు ఈ పర్సన్ ఏ రకంగా అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఈయన పాత్ర ఏంది, అధికారంలోకి రావడానికి ఏనాడైనా 10 ఏళ్ల పరిపాలన మీద ప్రశ్నించిండా, హూ ఈజ్ హీ అని ఆయన గనక మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిస్తే నేను రాజీనామా చేస్తానని రాహుల్ గాంధీకి ఫోన్ చేసి చెప్పింది ఆమె.
అంటే నేను అసలు అంటే రాజీనామా మీన్స్ ఆమె పార్టీని వదిలేస్తాను ఇంకోటనో కాదు. ఎందుకంటే ఆమె గాంధేయవాది, అదే ఐడియాలజీతో ఉన్నది. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ఆ కుటుంబానికి ఏం ఐడియాలజీ ఉందో తెలియదు, కానీ ఈమె మాత్రం ఒక గాంధీ ఐడియాలజీతో అదే సిద్ధాంతాన్ని నమ్ముకొని అదే విధమైన జీవన శైలితో ఉన్నది ఆమె. ఆ లైఫ్ స్టైల్ కూడా అట్లే ఉంటుంది, చాలా సాదాసీదా లైఫ్ స్టైల్ ఉంటుంది. అసలు ఎక్కడ కూడా కరప్షన్కి తావు లేదు. ఈ పార్టీలు ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఏ సౌకర్యాలు తీసుకోకుండా ఒక చిన్న ఇంట్లో ఆమె నివాసం ఉంటూ ఆమె వండుకొని ఆమె బాక్స్ తెచ్చుకొని ఆమె తింటూ ఆ రకమైన ఒక సాదాసీదా ఒక గాంధేయవాద సిద్ధాంతాన్ని ఆమె ఫాలో అవుతూ ఉంటుంది. ఆమె రాహుల్ గాంధీకి అల్టిమేటం ఇచ్చింది, మీరు కనుక ఫహీమ్ ఖురేషికి కనుక ఈ పదవి ఇస్తే నేను ఈ పదవిలో ఉండను, నేను వెంటనే ఢిల్లీకి వచ్చేస్తాను. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా వెరిఫై చేసుకున్నది అసలు హూ ఈజ్ ఫహీమ్ ఖురేషి అని. మనోడు జాబితా చాలా పెద్దగా ఉన్నది. దీంతో ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి ఒక టీంని పంపిస్తాడు హైకమాండ్కి. ఇది వాస్తవమో కాదు అడగండి కాంగ్రెస్ సీనియర్లని, వాళ్ళందరికీ తెలుసు. ఒక 4-5 కూడిన ఒక ఎంపీల టీంని పంపిస్తాడు. ఆ ఎంపీల టీం వెళ్ళి కేసీ వేణుగోపాల్ని కలుస్తుంది ఆ టీం. కలిసినప్పుడు ఆ కేసీ వేణుగోపాల్ అంటాడు, అసలు ఏం మనుషులయ్యా మీరు, ఇట్లాంటి మనిషికి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమంటున్నారు, పార్టీని ముంచుదాం అనుకుంటున్నారా అని చాలా పెద్ద మొత్తంలో ఆయన చాలా ఎక్కువగా సీరియస్ అవుతాడు. అడగండి ఆ వెళ్ళిన 5 ఎంపీలు ఎవరెవరో వాళ్ళని అడిగే ప్రయత్నం చేయండి. సీరియస్ అయితే వాళ్ళు అన్ని నోరు మూసుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి తెలంగాణకు వచ్చేస్తారు. ఈ కోపం ఆ ఫహీమ్ ఖురేషికి ఉన్నది. అందులో భాగంగానే ఇప్పుడు ఆమె యొక్క కేసు ఇక్కడ తెలంగాణలో ఆయన ఎవరో మహబూబ్ నగర్కి సంబంధించిన ఒక కాంగ్రెస్ నాయకుడు మమ్మల్ని మోసం చేశాడని బండారు లత అనే ఒక మహిళ, శ్రీలత అనే ఆమె కోర్టులో ఒక ప్రైవేట్ పిటిషన్ వేసింది. ఆ ప్రైవేట్ పిటిషన్ ఏంటంటే ఆమె పాత్ర ఉందని కాదు, మేము కాంగ్రెస్ పార్టీకి కంప్లైంట్ చేశాము, వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదని మీనాక్షి నటరాజన్ పేరుని A4గా చేర్చింది. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీనాక్షి నటరాజన్ తెలంగాణలో లేరు, ఆమెకు సంబంధమే లేదు. కాకపోతే ఆమె కంప్లైంట్ ఇచ్చే నాటికి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉంది కాబట్టి ఆమె పేరును A4గా పెట్టింది. కోర్టు ఆమెకు నోటీస్ ఇచ్చి దీని మీద వివరణ ఇవ్వమని అడిగింది. అక్కడ దాకా కేసు ఉన్నది, దాని మీద FIR కాలే. మరి ఆ కేసు ఉన్నది, ఆ కోర్టులో కేసు ఉన్నదని ఎవరు చెప్పారు? బీజేపీ అంటుంది కాంగ్రెస్ వాళ్ళే చెప్పారని. మరి ఎవరు చెప్పారు? కోపం ఎవరికి ఉన్నది ఇక్కడ? 100% ఫహీమ్ ఖురేషి ఆ సమాచారం ఇచ్చిందన్న చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. బీఆర్ఎస్లో అయితే రేవంత్ రెడ్డి పక్కన ఉన్న ఆయన ఇచ్చిండు ఫహీమ్ ఖురేషి అని, ఆయన హరీష్ రావు అన్నట్టున్నాడు. ఎక్కడో ఫహీమ్ ఖురేషి అన్నాడో పేరు అన్నాడో అనలేదో. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కోరిన ఆయన మీనాక్షి నటరాజన్ అడ్డుకోవడంతో ఆయనే ఇచ్చిండు అని ఈయనే మరి. అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ చెప్పాలా? వాళ్ళేమో ఖండిస్తున్నారు, మేము ఎవరని చెప్పలేదని. అయి ఉండొచ్చు. ఆయన ఇంకొకటి, ఇప్పుడు ఆయన చెప్పిండు అని కొన్ని ఆధారాలు మనకు కనబడుతున్నాయి. కొన్ని విషయాల్ని మనం లింక్ చేసి చూసినప్పుడు ఫహీమ్ ఖురేషి చెప్పి ఉంటాడు అన్న ఒక లైన్ మనకు కనబడుతున్నది. ఏంటి ఆ లైను? రీసెంట్ కాలంలో బిగ్ టీవీలో చాలా పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి. మహేష్ కుమార్ గౌడ్ PCC అధ్యక్షుడు అయిన తర్వాత గాంధీ భవన్ పెచ్చులు ఉడుతున్నాయి, బీర్ సీసా కనిపించింది, కిటికీలకు పొక్కలు పడ్డాయి, గోడలకి పాలిష్ పోయింది, ఆయన ఎవరి మాట ఇంటలేడు, ఇట్లా రకరకాలుగా వార్తలు వచ్చినాయి. ఈ వార్తలు వేయించింది ఈయనే ఫహీమ్ ఖురేషి అన్నట్టు ఆయన బిగ్ టీవీతో మాట్లాడి ఆయనతో ఆ వార్తలు వేయించిండు. ఇంకా చాలామందితో వేయించడానికి రెడీగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసిండు. మరి ఇప్పుడు ఈ రెండింటిని గమనించినప్పుడు మరి మహేష్ కుమార్ గౌడ్ మీద ఎందుకు వేయించిండు? మహేష్ కుమార్ గౌడ్ కూడా నా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అడ్డుకున్నాడు అన్నది ఆయన ఆరోపణ ఫహీమ్ ఖురేషిది. మహేష్ కుమార్ గౌడ్ అంటే నాకేం సంబంధము, అది హైకమాండ్ చూసుకున్నది, మీనాక్షి నటరాజన్ చూసుకున్నది, నాకేం సంబంధం అని ఆయన అంటున్నాడు. ఆయన పాత్ర ఉన్నదా లేదా మనకు తెలియదు. సో ఈ రెండింటిని లింక్ చేసినప్పుడు ఇప్పుడు ఆ వీడియో ఆ బిగ్ టీవీలో వేయించింది 100% ఫహీమ్ ఖురేషి. మరి ఈయన ఫహీమ్ ఖురేషి అని వార్తలు వస్తున్నప్పుడు మరి మీనాక్షి నటరాజన్ ఆ కేసు ఎవరు బయట పెట్టి ఉంటారు? దీనికి లింక్ చేసి చూడాల్సిన అవసరం లేదా? బేసిక్గా వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే, మీనాక్షి నటరాజన్ అండ్ మహేష్ కుమార్ గౌడ్ ఏం చేస్తున్నారంటే హైకమాండ్ చెప్పినట్టు నడుచుకుంటున్నారు. రీసెంట్గా జరిగిన HCU భూములకు సంబంధించి కానీ, వెలుగుమట్ల ఇష్యూ కానీ, ఇట్లా చాలా అంశాల్లో కాంగ్రెస్కి ఇబ్బంది అవుతున్నది, పార్టీకి ఇబ్బంది అవుతున్నది, ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు పార్టీ పరంగా వాళ్ళు డెసిషన్ తీసుకొని ఈ ఇన్ఫర్మేషన్ హైకమాండ్కి ఇచ్చి హైకమాండ్ చేత రూల్ చేయించే ప్రయత్నం చేసి కొన్నింటిని ఆపగలుగుతున్నారు. అట్లా కొంత రేవంత్ రెడ్డి బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు కొన్నింటి విషయంలో. వీళ్ళిద్దరు మాకు కొరకరాని కొయ్యగా తయారయ్యారని ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ని ఎత్తేయాలి, మీనాక్షి నటరాజన్ ఎత్తేయాలి ఇక్కడి నుంచి. ఇది వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఒక రియల్ ఎస్టేట్
మాఫియా మొత్తం రౌండప్ చేసి ఉన్నది ముఖ్యమంత్రి చుట్టూ. ముఖ్యమంత్రి ఆ టీంని కనుక మార్చుకోకపోతే ఖతం, ఇప్పటికే ఆల్మోస్ట్ ఖతం అయిపోయినావు. ఒకవేళ కనుక ఆ టీంని తీసేసుకొని ఈ 2.5 సంవత్సరాలు కనుక నువ్వు సరైన పాలన అందించకుండా వాళ్ళ దాంట్లోనే ఉండిపోతే ఇక నేను ఇక ఎవ్వరు బాగు చేయలేరు. అసలు నీకు బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. మీరు వేసుకుంటున్న ప్లాన్లు 30-40 మందిని గెలిపించుకొని అటో ఇటో పోవచ్చు అనే ప్లాన్ కూడా వర్కౌట్ కాదు. సో ఇట్లా ఇప్పుడు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురి కావడానికి ప్రధానమైన కారణమైందన్నది ఒకటి. మహేష్ కుమార్ గౌడ్ మీద మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాయించడం ఇంకొక కారణమైందన్నది రెండో కారణం అన్నది ఇంకొకటి. రెండో ఇన్సిడెంట్ అన్నది దానికి కారణం కూడా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అన్నది ఇంకొకటి. సో ఇట్లా ఫహీం ఖురేషీ పేరు మొత్తానికి ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరి ఫహీం ఖురేషీకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇవ్వచ్చు కదా అని అంటే, ఇప్పుడు పార్టీ పదవి ఎవరికి ఇస్తారండి? పార్టీ ఐడియాలజీ, పార్టీ సిద్ధాంతం పట్ల నిబద్ధత, అంకిత భావము, పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తారో కనీసం అసలు ఆ పార్టీ సిద్ధాంతం ఏంటి అని తెలిసైనా ఉండాలి కదా. కాంగ్రెస్లో ఎంతమంది ఉన్నారు? 10 ఏళ్ల కొట్లాటే కాదు, సంవత్సరాల తరబడి కాంగ్రెస్లో ఉన్న ఎంతోమంది సీనియర్లు పార్టీని అట్లే అట్టి పెట్టుకొని ఉండి కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకి లేవు పదవులు. హూ ఈజ్ ఫహీం ఖురేషీ? ఎక్కడి నుంచి వచ్చిండినా? అసలు 2023లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత సంపాదించిండు? ఎన్ని భూముల లెక్కలు ఉన్నాయి? ఎంత ఇది చేసిర్రు? ఎవరితో కలిసి వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు? ఏ పార్టీ నాయకులతో కలిసి వ్యాపారం చేస్తున్నారు? ఎంత పెద్ద మొత్తంలో భూమిని దొబ్బేసిర్రు, లేపేసిర్రు? ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. చాలామంది అంటారు ఇప్పుడు అసలు ఆయన అందనంత దూరంలో ఉన్నాడు, అసలు ఎక్కడో ఉన్నాడు అని. సో అందుకే ఇవన్నింటికి ఎండ్ కార్డు పడాలంటే తక్షణమే మీరు రాష్ట్రంలో పార్టీలో ఏం జరుగుతుందో మీరు కనుక యాక్షన్ తీసుకోకపోతే, చర్యలకి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ మీరు చర్యలు తీసుకోకపోతే, దాన్ని గాడిలో పెట్టకపోతే వచ్చేసారి కాదు కదా, ఇంకా అంతకుముందే కాంగ్రెస్ పోయినా ఆశ్చర్యం లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.